పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు నా కస్టమర్ దేవుళ్లకు శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకో కోలా డిస్ట్రిబ్యూటర్ సభవరం. నమస్తే, జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురంలో ఘనంగా ఉగాది వేడుకలు, హాజరైన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. సబ్బవరం మండలంలో ఉగాది వేడుకలు, మల్లునాయుడుపాలెం, గుల్లేపల్లి గ్రామాల్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు. పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నవోదయ 2.0 కార్యక్రమం, హాజరైన ఎక్సైజ్ సిఐ కోట కృష్ణారావు. ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు, డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చగడ పంపిణీ. పాతపట్నం మండల కేంద్రంలో పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండల పరిషత్ ప్రెసిడెంట్ అధ్యక్షతన పాతపట్నం మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయడమైనదని పాతపట్నం ఎక్సైజ్ సిఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ మండల కమిటీ పాతపట్నం మండలంలోని బి కేటగిరీ గ్రామాలైన బొన్ని, కోణంగి, పూతికగూడ మరియు చేపరాయిగూడలలో ఎటువంటి నాటు సారాయి తయారీ కాకుండా తగు చర్యలు తీసుకుని నాటు సారాయిని అంతమొందిస్తామని, ఈ గ్రామాలను నాటు సారాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు నిరంతరం కృషి చేస్తుందని, ప్రస్తుతం ఈ 4 గ్రామాలే కాకుండా స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పాత ముద్దాయిలందరినీ ఎంఆర్ఓ ముందు 2 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేశామని, నాటుసారా తయారీదారులందరినీ అరెస్టులు చేసి వారిని కోర్టు ముందు నిలబెట్టి ఈ నేరాలను నిరోధించిన పిదప ఈ గ్రామాలను నాటుసారాయి రహిత గ్రామాలుగా ప్రకటిస్తామని ఎక్సైజ్ సిఐ కృష్ణారావు తెలిపారు. మండల రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గవర్నమెంట్ చాలా పథకాలు అమలు జరుపుతుందని, ఎవరైనా ఈ నాటుసారాను తయారు చేసినట్లయినా వారికి ఈ పథకాలు అమలు జరపకుండా చూస్తామని, గ్రామ స్థాయిలో కూడా మీటింగ్లు అయ్యాయి కాబట్టి అన్ని గ్రామ కమిటీలు నాటుసారాయి రహిత గ్రామాల ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఇంకా వివిధ డిపార్ట్మెంట్లు వచ్చిన అధికారులు అందరికీ నా నమస్కారాలు. ఏదైతే ఈ నవోదయం అని చెప్పే కార్యక్రమము ఈ 4 గ్రామాల్లో కోణంగి, బొన్ని, పూతికి కూడా చాపరాయి కూడా ఎక్కువగా ఈ నాటుసారా అనేది అంటే గోడల్లోనే తయారు చేస్తారు. ప్లెయిన్ ప్రదేశాల్లో కాకుండా కొంచెము ఎత్తైన అడవి ప్రాంతాల్లోనే తయారు చేస్తారు. అయితే ఇప్పుడు ఆ గ్రామంలో కూడా కంపెనీ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కంపెనీలో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తర్వాత అక్కడ సర్పంచ్ ఉంచారు, కొంతమంది నామలు పోలించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. అంటే ఏదన్నా ఒక్క డిపార్ట్మెంటే ఏదో చేసేస్తాం అనుకుంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఈరోజు ఇన్ని డిపార్ట్మెంట్తో కలిపి సమావేశం నిర్వహించారు. కాబట్టి మనం కూడా పెద్ద ప్రాతిపదికన ఆ 4 గ్రామాలన్నా అక్కడ సారా తయారు చేయడం కానీ, లేదంటే ఆ గ్రామస్తులు సారా తాగడం కానీ మనము నిర్మూలించగలిగితే మనము చాలా వరకు మన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేసినట్టు
దాని మీద ఆధారపడి పూర్తిగా ఇంకా అది తప్ప వేరే ఆధారం లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక రకాలైన స్కీములు అనేవి అమలు చేస్తుంది. సో లేదు అనేది చాలా తక్కువ. కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పినా వెళ్ళిన వాళ్ళకి అది కూడా హెచ్చరించాలి. అవసరమైతే వాళ్ళ ఇంటికి వచ్చే స్కీములన్నీ కూడా మేము లింక్ వేస్తామని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రభుత్వం ఏమేమి అందిస్తుంది అనేది. కాబట్టి కొంచెం కఠినంగా ఉండి మీలో మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎవరైనా నిజంగా నిస్సహాయ స్థితిలో ఉండాలి, వాళ్ళకి రీహాబిలిటేషన్ అవసరం అంటే అది కన్సల్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెడితే వాళ్ళకు కూడా అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ అనేది వాళ్ళు అందిస్తారు. సో గ్రౌండ్ లెవెల్లోన మన రెగ్యులర్ డ్యూటీస్లో ఇది కూడా ఒక డ్యూటీలో ఉంది. సమాచారాన్ని మనకి ఏదైనా సమాచారం తెలిసిన ఎక్కడైనా ఈ ఆన్సర్ అమ్ముతున్నారని కానీ, దానికి సంబంధించి వ్యక్తులు ఉన్నారని కానీ, ఎక్కడైనా దాన్ని తయారు చేయడం కానీ, ఇటువంటి ఏదైనా సమాచారం ఉంటే మనం విఆర్ఏ ద్వారా కానీ గ్రామంలో మనం కూడా కొంతమంది యువ మెంబర్లను కూడా పెట్టాం. వాళ్ళకు కూడా సమాచారం తెలుసుకొని డిపార్ట్మెంట్కి అందించగలరని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సభ్యులు పాల్గొన్నారు. మాలాజీ చౌక్ సెంటర్ నందు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పలువురు ఉగాది పచ్చడి సేవించి ఆనందం వ్యక్తం చేశారు. పంపిణీ అనంతరం చెల్లాచెదురుగా పడవేసిన వ్యర్థాలను సేవా సమితి సభ్యులు ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏలేశ్వరం పరిసర గ్రామాల ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డొక్కా సీతమ్మ గారి సేవా సమితి తరఫున ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టడం శుభదాయకమని తెలిపారు. ప్రజా జీవితంలో చేదు, పులుపు, వగరు, తీపి పలు రుచులు మాదిరిగానే మనిషి జీవితం ముడిపడి ఉంటుందని అన్నారు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ముందుగా డొక్కా సీతమ్మ గారి సేవా సమితి సభ్యులకు అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఏలేశ్వరం ఈ సెంటర్లోను ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉగాది పచ్చడిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందువల్లంటే హిందువులకి అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగాను ఈ సభ్యులకి తర్వాత మాకు ప్రత్యేకంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులందరినీ పిలిచారు. ఈ రోజున వాళ్ళు పిలిచిన పిలుపుకి మేరకు మా సభ్యులందరూ మేము వచ్చాము. పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఈ ఉగాది పచ్చడిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాళ్ళు కూడా మాకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఈ డొక్కా సీతమ్మ వారు సేవా సమితి సభ్యులు మంచి కార్యక్రమం చేపడుతున్నారని చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడాను వాళ్ళు చేదోడుగా వాదోడిగా ఉంటూ వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ ముందుగా నమస్కారం అండి. మా డొక్కా సీతమ్మ సేవా సమితి నుంచి ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మేము ఇక్కడ పచ్చడి జరపడం జరిగిందండి. ఈ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మేము మా డొక్కా సీతమ్మ చేసే సేవా కార్యక్రమాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ఎవరో పారేయవద్దు. మా డొక్కా సీతమ్మ సేవా సమితి వారికి చెప్తే మేము తీసుకెళ్ళి ఎక్కడన్నా తిని ఈదుల్లో పంచిపెడతాం సార్. అలాగే స్వామి దయానంద ఆశ్రమంలో మాకు మేము పిల్లల్ని చదివిస్తాం సార్. ఆ పిల్లల్ని ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము జాయిన్ చేస్తాం సార్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఈరోజు బాలాజీ చౌక్ సెంటర్లో ఇవాళ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనది. దీని డొక్కా సీతమ్మ సేవా సమితి వారు, మన విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రకృతి పర్యవేక్షణ సమితి వారు పాల్గొనడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజున
ఉగాది శుభ సందర్భంగా ఏలేశ్వరం గ్రామంలో బాలయ్య చౌక్ వద్ద డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఉగాది పంచడం జరుగుతుంది. అదేవిధంగా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్, అలాగే ప్రకృతి పర్యావరణ రక్షణ సమితి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉగాది ప్రత్యేకత ఏంటంటే మానవ సమాజంలో ప్రతి మనిషికి కష్టం, సుఖం, సంతోషం అన్నీ కలిపి జీవనం సాగిస్తూ ఉంటాం. ఈ రోజున పులుపు, తీపి, స్వీటు, చేదు అన్నీ కలుపుకుని ఒక ప్రసాదంగా తీసుకుని మన జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఉదాహరణగా ఈ పచ్చడి చూసేసరికి గుర్తొస్తుంది. అన్నిటినీ తట్టుకుని నిలబడి జీవించేదే మానవ జీవితం. అందు కారణంగా ఈ రోజున మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా హిందూ బంధువులందరూ ఈ పండుగను, ఉగాది పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాట గ్రామంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌంహ్య శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఉగాది రోజున ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రకరకాల పువ్వులతో స్వామివారి అలంకరణ, అమ్మవారికి కుంకుమ పూజ జరిగాయని, అలాగే స్వామివారికి నల్లమిల్లి చైతన్య సత్యరెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారికి వెండి కవచాల ఆభరణాలు సమర్పించారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం సమాజం వారు అన్నప్రసాదం జరిపారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, విజయాచార్యులు, రాంబాబాచార్యులు, పురుషోత్తమాచార్యులు పాల్గొన్నారు. జయసుధా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయ వపుః ధృతశంఖచక్రః. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం, కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాశీస్సులతో ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి యొక్క ఆలయంలో ప్రాతకాలాన్నే 3 గంటల నుంచి తిరుమంజన స్నపన కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనంతరం స్వామివారికి విశేష రజిత కవచ అలంకరణలో స్వామివారి దర్శనాన్ని ఇస్తున్నారు. ఈరోజు ఈ రజిత అలంకారం అనేటువంటిది కూడా నూతనంగా నిర్మాణం చేసి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈరోజు విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలార్చనలు ముగించిన తర్వాత స్వామివారికి షడ్రసోపేతమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి దానినే ఉగాది పచ్చడిగా మనందరికీ కూడా భక్తులందరికీ ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి దేవాలయంలో ఆదివారం సందర్భంగా ఉగాదిని పురస్కరించుకుని అశేషమైనటువంటి భక్తులందరూ కూడా దేవాలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఆ భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఉత్సవ కమిటీ వారు, అన్నదాన సందర్భం కమిటీ వారు, అలాగనే దేవాలయ సందర్భంగా ఈవో గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలాగా నిర్వర్తించడం జరుగుతోంది. జై శ్రీమన్నారాయణ.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని పరిమితడగా గిరిజన ప్రాంతం నుండి అటవీ సంపదను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతూ గిరిజనుల గ్రామంలో శనివారం ఆందోళన చేపట్టారు. సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మర్రివీడుకు చెందిన వారు అటవీ సంపదను దోచుకుపోతున్నారంటూ వారు ఆరోపించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా మాపై కేసులు బనాయించి గిరిజనులమైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను విరమింపజేయకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని, అప్పటికీ న్యాయం జరగకపోతే అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కోడెల పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో మర్రివీడు గ్రామ సర్పంచ్ నానిశెట్టి సంగరమ్మ, నాని, శెట్టి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. నరికి పట్టుకుపోతున్న నిందితుల్ని అన్నీ శిక్షించాలి. ఆదివాసీ గిరిజన సంఘం గిరిజన హక్కుల కోసం పోరాడతాం. ఆ అడవులు ఎవరైతే దోచుకుపోతున్నారో వెంటనే శిక్షించాలి. పూర్తి ఎంక్వైరీ చేసి వెంటనే వాళ్ళని అప్పు చేయాలి. ఆదివాసీ గిరిజన సంఘం మా గిరిజన ప్రాంతంలో గిరిజనులను పట్టుకున్న వాళ్ళు వెంటనే శిక్షించాలి. అత్తడిని దోచుకున్న వాళ్ళు వెంటనే శిక్షించాలి. పూర్తి ఎంక్వైరీ చేసి వెంటనే. అలాగే ఇలా అల్లూరు జిల్లాలో కాకినాడ జిల్లాలో కూడా ఆదివాసీ గిరిజన సంఘంగా పనిచేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేటప్పుడు ఈ నాన్ ట్రైబులు వచ్చి మా అడుగు సంపద అంతా కూడా అడుగుని నరికి ఆ కలపంతా కూడా పట్టుకుపోతూ ఉన్నారు. గత 15-20 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మా గిరిజన గిరిజన అమ్మాయిలతో ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడ ఉంటూ ఏంటంటే వాళ్ళు సేకరించడంతో ఆ అడవిని వీళ్ళు తోలుతూ ఉన్నారు. మేము కూడా ఇది ఇలాగ ఇక్కడ అడవిని తోలుకుపోవటం ఇది కరెక్ట్ కాదనేసి మేము ఆ ఎత్తులకు చెప్పడం జరిగింది. అయినా సరే అలా ఆపలేదు. ఏంటంటే మా గిరిజనులు వాళ్ళకు కొంత సేకరించడంతో అలా అడవిని దోసుకుపోతూ ఉన్నారు. తర్వాత ఈ ఏరియాలో ఉన్న గిరిజనులు ఇక్కడ సర్పంచ్కే మబ్బు పెట్టి తీసుకెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే మా గిరిజన అమ్మాయిని తీసుకున్నాడో ఎత్తి వాళ్ళ బావని తీసుకెళ్ళి అతనే ఊర్లో మా గిరిజన సర్పంచ్ని తీసుకెళ్ళి ఈయన మీద డైరెక్ట్గా వ్యాపారం చేస్తే ఈయన మీద పెట్టుకోవాలా, వాళ్ళ మీద మీ కేసుల్లో వాళ్ళు ఇరికించి తర్వాత ఈయనేమో బయటకు తప్పుకొని మళ్ళీ గిరిజనులే అలా కులం చేసి వాళ్ళ మీద కేసుల్లో పెట్టి ఇంకా కేసుల్లో ఇరికిందని చూస్తూ ఉన్నారు. ఏంటంటే మా అడుగు సంపాదన ఎవరైతే దోసుకుంటున్నారో ఈ నాన్ ట్రైబులు వాళ్ళని కరెక్ట్ అయిన గ్రామానికి వచ్చి కరెక్ట్ అయిన ఎంక్వైరీ చేసి ఆ అసలైన ఎత్తుని అట్ట చేయాలని ఈ ప్రభుత్వ అధికారులని మేము తెలియపరుస్తున్నాం. లేదా మేము భారీ ఎత్తుని గిరిజనులను ఇలాగ కేసులు ఇరికించాలని వాళ్ళ గట్టి ప్రయత్నం చేస్తే మేము యుజ్మాలు చాలా భారీ ఎత్తున చేపడతామని ఈ గిరిజన సంఘం తరఫున నేను తెలియపరుస్తున్నాను. సత్యబాబు అండి, నేను గ్రామస్తుని. ఆ కోయిలపురం వెళ్ళే దారిలో ఉంటుంది మా ఇల్లు. ఆ దారి నుంచే కలప నరుకు నెట్టుకెళ్తుంటారండి. వాళ్ళు పర్మిషన్ ఉందేమో ఒక నరుకు నెట్టుకెళ్తారని మనం దాన్ని పట్టించుకోలేదండి. మొన్న వచ్చి రేంజర్ గారు గట్టిగా పట్టేసి ఈ కలప తోలుకెళ్ళడానికి కారణం ఏంటని వాళ్ళ మీద గొడవ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. నాకు వచ్చిన తర్వాత లోపలికి వచ్చానండి. వస్తే ఆయన మరివేటి నుంచి ఆయన వ్యాన్ వేసుకొచ్చి ఐసర్ వ్యాన్లో తీసుకెళ్ళి సరుకు అటుకెళ్ళిపోతున్నారండి. అంటే ఈ గొడవ వస్తుంది, ఇలా పర్మిషన్ గట్రా లేదేమో అందుకు గొడవ పెడుతున్నారని అనుకున్నాను. అంతలో మళ్ళీ జరిగింది ఏంటంటే వేరే పేరు మీద తీసుకెళ్ళి వాళ్ళ పేరు నేను చేశారనేసి వాళ్ళు చెప్పారండి. చెప్పడం బట్టి ఇప్పుడు ఏంటంటే చెప్పేది నేను నిజమైన దోషులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళు శిక్షించి ఈ అడవికి రక్షణ కల్పించాలని నేను కోరుతున్నానండి గ్రామస్తుడిగా. అది ఈ పథకం. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజోమంగి మండలంలోని వట్టిగడ్డ రిజర్వాయర్ కాలువ పూడికతీత పనులకు ఆదివారం ఉదయం రంపచోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు విజయభాస్కర్ కొబ్బరికాయలు కొట్టి పూడికతీత పనులను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని రాజోమంగి, మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లోని పూడికతీత నిమిత్తం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సుమారు 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని శిరీష అన్నారు. కార్యక్రమంలో రాజోమంగి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముపన కేశవ, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఉగాది రోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాగే ఎన్నో పనులు చేసుకుంటూ మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఈ కెనాల్ చేయడం వల్ల దాదాపుగా 3,000 నుంచి 5,000 ఎకరాలకి 2 పంటలు పండే అవకాశం ఉంది. తద్వారా వ్యవసాయ రైతులకు కానీ కూలీలకు కానీ మంచిగా వారి పంటలు పండించుకోవడానికి కానీ మేము ఆనందంగా సంతోషంగా ఉండడానికి కూడా మన కూటమి ప్రభుత్వం ఎంతగానో మనకి సహకరిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సంక్షోభంలో కూడా అభివృద్ధి, అదేవిధంగా నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందంచులోనే ఉన్నారు. అదేవిధంగా మనం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజల సమస్యలపై ప్రతిసారి మాట్లాడి ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం 30,000 కోట్లు ప్రధానంగా వచ్చిన 2 నెలల్లోనే మనకి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద కేటాయించడం జరిగింది. ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేయించడం జరిగింది. ఇట్లాగా 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి విధులు విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితులు మన రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తే 50 లక్షల రూపాయలు ఏదైతే పూడిక తీతలు తీయడానికని మన రాజవొమ్మంగి మండలంలో అదేవిధంగా వైరాంవరం, మారేడుమిల్లి మండలాల్లో మొత్తం 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్కి సంబంధించి ఈ వాటర్ కెనాల్ తీయడం వల్ల కూడా ఇప్పుడు ప్రధానంగా మన రాజవొమ్మంగి టు ఒట్టిగడ్డ వరకు ఈ రిజర్వాయర్ని మనం పూడికల తీతలు మొదలు పెడతా ఉన్నాం. అలాగే తప్పకుండా మేము ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మొన్న పోలవరం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. కనీసం రైతుల కోసం కానీ ఇలాంటి పూడికల తీతల విషయంలో కానీ ఎవరు పట్టించుకున్న నాదులే లేడు మన కోసం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్ని చూస్తే 15 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అదేవిధంగా చెరువులకి ఇరిగేషన్ సంబంధించి అన్నీ కూడా మేము చాలా పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. సరైన ఎంప్లాయీ లేక మేము ఇంకా సరిగ్గా పట్టించుకోక మేము రైతులందరం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తే మీ ప్రాంతానికి అన్ని ఏవైతే ఇరిగేషన్ సంబంధించి వేకెంట్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాము, ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యలన్నీ కూడా మేము మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మేము హరిసులు కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకోకోలా డిస్ట్రిబ్యూటర్ సభవరం. విశ్వాసనామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఉదయం స్థానిక సూర్యకళ మందిరం ఆడిటోరియంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండల ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, విశిష్ట అతిథులుగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంత వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వలతో వేడుకలను ప్రారంభించారు. అందరూ నమస్కారం చేసుకోండి. వేద పఠనాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. అనుకున్న జరిగేటప్పుడు ఎలాంటి గొడవలు, తర్వాత ఎలాంటి విపరీతాలు లేకుండా ప్రశాంతంగా సంవత్సరం గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భావన చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్పీ కింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి కలెక్టర్ గారికి, శాసనసభ్యులకి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వారికి అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు కలగాలి, అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని, అట్లనే మన డిస్ట్రిక్ట్లో కూడా కాకినాడ డిస్ట్రిక్ట్లో అంత మంచి జరగాలి.
లా అండ్ ఆర్డర్ అంతా పీస్ఫుల్గా ఉండి అంతా ప్రశాంతంగా నడిచిపోవాలి. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పారు. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజాపూర్ శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చెల్లా చెప్పారు. అందరికీ కూడా నమస్కారం. అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చేటప్పుడు కూడా పత్రిక ఉగాది శుభాకాంక్షల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పంచాయతీ స్నానం జరిగిన తర్వాత మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ప్రాంతంలో మరి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి మనం ఆలోచించినప్పుడు వేల పంచాయతీ శరణంలో అనేక విషయాలు ఆయన సిద్ధాంతంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, వేళ సూర్యుడు రాజుగా ఉన్నాడు, పౌరుడుగా ఉంటుంది, అలాగే చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, వేళ మోసంత అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడే మన జాతక ప్రకారం వేళ ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి కనపడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, జిల్లాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఇవాళ మంచి వాతావరణం ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంది. అంటే మనకు మెయిన్ ఏంటంటే ఇవాళ అధికారులు ఉన్నారు ఇద్దరు. మీ అందరూ కూడా ఈ సంవత్సరం మీరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలని నెరవేరాలని మీ అందరి తరఫున భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసు. మన దగ్గర చెప్పారు, ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటి యజమాని కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు పాడైపోతుంది. మీ అందరికీ తెలుసు. అదే ఈ రాష్ట్రం పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి. గతం గురించి తెలుసు, తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రధాని మీరు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈ విశ్వాస సంవత్సరంలో అధికారులకు అలాగే గణితం చేయడం ద్వారా మనకి పంచాంగము అనే ద్వారా కాలం తెలుస్తుంది. తిథి వార నక్షత్ర యోగ కరణములు తిథేశ నక్షత్ర హరతే పాపం యోగోత్రోగ నివారణం. తిథి వార నక్షత్ర యోగ కరణముల ద్వారా తెలిసేటువంటి కాలానికి ఈ వసంత ఋతువు చైత్రమాసము మొదటి తిథి అనేటువంటి ప్రతిపత్తి. రాపయుగంలో కృష్ణ పరమాత్మ గౌరీ కృష్ణాష్టమి చేస్తున్నాం, కానీ ఇది కృతయుగం నుండి చేయబడుతుంది కాబట్టి దీన్ని ఉగాది అని చెప్తున్నాం అన్నమాట. ఈ యొక్క మీ అందరికీ ఆయురారోగ్యాలు. ప్రత్యక్ష దైవంగా నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అని చెప్పొచ్చు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేకోజాము నుండి భక్తులు తరలివచ్చి ఆదిత్యుని సన్నిధిలో దర్శనం చేసుకుంటున్నారు. ముందుగా స్వామివారికి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి నక్షత్రం విశాఖ నక్షత్రం కావడంతో వేద మంత్రాలు చదివి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఏపీలీ శంకర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయని, యజ్ఞాలు యాగాలు పెద్ద ఎత్తున చేయాలని, అగ్ని ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతాయని, ప్రకృతి విలయతాండవం ఆడుతుందని, దీనివల్ల అనేక అనార్థాలు జరగడానికి అవకాశం ఉందని, దీన్ని నివారించేందుకు యజ్ఞాలు యాగాలు చేయాలన్నారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఉగాది సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణలో పలువురు పండితులకు సత్కరించారు. చూడన్నా అందరూ చిన్న చూడు ఫోటో తీస్తున్నారు.
అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో ఈరోజు ఆదివారం కొత్త సంవత్సరం ఉగాది ఈరోజు విశ్వావస నామ సంవత్సరంలో ఉగాది రోజు చాలా పర్వదినం. రేవతి నక్షత్రం తర్వాత అశ్విని నక్షత్రం వస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది నాడు స్వామివారికి పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. అట్లాగే ఈరోజు కూడా ఉదయం స్వామివారికి 7 గంటలప్పుడు పంచాంగ శ్రవణం అది చేశారు. చేసిన రోజు స్వామివారికి ఈ పంచాంగ శ్రవణంలో ఆదాయం 11, వ్యయం 5 వచ్చింది. అట్లాగే రాజపూజ్య అవమానం కూడా సమానంగా ఉన్నాయి. అట్లాగే విశాఖ నక్షత్రం స్వామివారిది. ఈ సంవత్సరం అంతా కదా ఫలితాలు ఎట్లా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు. 2 గ్రహణాలు ఉన్నాయి. అట్లాగే చాతుర్గ్రహ కూటం, పంచగ్రహ కూటం కూడా ఉన్నాయి. అట్లాగే మౌఢ్యాలు కూడా ఉన్న మూఢములు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే మిశ్రమ ఫలితాలు మొత్తం అక్కడ రాజకీయ ఒడిదుడుకులు, అట్లాగే ఎక్కడికెక్కడ అగ్ని ప్రమాదాలు, ఇలాగే చాలా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. విశ్వావసనామ సంవత్సరంలో చాలామంది కూడా ఈ పంటలు కూడా ఎక్కువగా పండవు శని ప్రభావం వల్ల. ఇట్లాగా కొన్ని సమస్యలతోనే ఈ విశ్వావసనామ సంవత్సరం జరుగుతుంది. కానీ దానికి పరిష్కారంగా యాగాలు, యజ్ఞాలు ఒక దేవాలయాల్లోనూ కానీ ఒక ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా చేస్తే చాలా మట్టుగా నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటం, చాతుర్గ్రహ కూటంలోని ప్రజలందరూ కూడా విశ్వసించి ఈ కార్యక్రమాలు చేసుకొని భగవద్ ఆరాధన చేస్తే చాలా మట్టుగా నయం అవుతుంది. కాబట్టి ఉగాది కార్యక్రమంలో సోమవారం సాయంకాలం 4 గంటలకి ఇక్కడ పంచాంగ శ్రవణం అవుతుంది. కాబట్టి ఉదయం 9:30 గంటలకి స్వామివారి పంచాంగ శ్రవణం, పండిత సత్కారం, అర్చకులకు సత్కారం, వేద పండితుల సత్కారం జరిగింది. కానీ మళ్ళీ ప్రతి వాళ్ళు కూడా నక్షత్రాన్ని బట్టి కూడా సాయంకాలం 4:30 గంటలకు చెప్తారు. కాబట్టి ఈ పండితులు చాలా భక్తులందరూ వచ్చి ఆ విశేషాలన్నీ తెలుసుకుని స్వామివారి సేవ చేసుకుని తరించాలని కోరుతున్నాం. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లోని రామాలయాల్లో ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ఆయా గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇందులో భాగంగా మల్లునాయుడుపాలెం, గుల్లేపల్లి గ్రామాల్లో రామాలయంలో ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో పురోహితులు ప్రణయ్, సర్పంచ్ బోను దేవుడమ్మ, గంగునాయుడు, మాజీ ఎంపీపీ గండి దేముడు, ఎంపీటీసీ గొర్లి కనకరాజు, అలాగే ఉప సర్పంచ్ సింగంపల్లి దేవి, గ్రామ పెద్దలు గండి పెంటయ్య, గండి అక్కయ్య దేవుడు, తంగేటి అప్పారావు, గొర్లి దేముడు, రొంగలి అచ్యుతారావు, గంటి అప్పారావు, సబ్బవరపు గంగునాయుడు, ఈడ్ని ప్రకాష్, గండి నాయుడు, గండి గణేష్, సతీష్, గండి సాగర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. ఓం గణానాథం సర్వమంగళమంగళ్యే శివే సర్వాయ నమః పాణి హిరణ్యగర్భాభ్య నమః తతే పుత్రాభ్య నమః అరుంధతి వశిష్టాభ్య నమః గ్రామదేవతాభ్య నమః ఇహ ఉత్కృష్టాచ బ్రహ్మగణం ఓం భో ఓం భవ ఓం స్వా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దస్తవిత్రే అద్వైతం
మహామస్తకధారణీయ హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ. గ్రామ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యములు భోగభాగ్యంతో సుఖంగా ఉండాలని, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం, మన మతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. విశ్వావస వివిధ సస్యాలతో బృందయ్యే ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాజు రవి అవడం వల్ల మేఘములు బాగా వర్షించి వానలు బాగా కురియును. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలించును. ఎర్రని ఉదయం కూడా పూజా కార్యక్రమం బాధ్యత పెట్టి దాంతో పాటు కార్యక్రమం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం చెప్పండి. మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఉగాది మహా పర్వణ పుణ్యకాల సమయేన శ్రీ కోదండరామస్వామి దివ్యాంగ శ్రవణ సమయేన ఆదౌ నిర్విఘ్నేన హరి సమాప్యర్థం శ్రీ 17 పాలు ప్రజానాశనం 17 పాలు, అలాగే ఉగ్రం 5 మంది వారు 17 మంది, ఆచరణాలు 5, అలాగే చోరభయం 19 పాలు, అగ్నిభయం 15 పాలు, అలాగే కీటక భయం 17 పాలు, మూషికోద్భవం 3 వాళ్ళు 7, మోహంతో ఉండే వాళ్ళు 3, అలాగే ప్రతిష్ట ఉండే 9 పాలు, స్త్రీ ఉత్పత్తి 15 పాలు, 9 మంది మగవాళ్ళు పుడితే 17 మంది ఆడపిల్లలు పుడతారండి. రాదు అలాగే విశ్వాసంతో ఉండే వాళ్ళు 9 మంది, అవిశ్వాసంతో ఉండే వాళ్ళు 11 మంది, అలాగే శిష్టప్రతిప సత్యం చెప్పే వాళ్ళు 5, అసత్యం చెప్పే వాళ్ళు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వచ్చును. నూతన పరిశ్రమలు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయదు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండను. సరస్వతీ దృష్ట్యా వేణామస్తకధారణీయ హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ. గ్రామ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యములు భోగభాగ్యంతో సుఖంగా ఉండాలని, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం, మన మతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. విశ్వావస వివిధ సస్యాలతో బృందయ్యే ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాజు రవి అవడం వల్ల మేఘములు బాగా వర్షించి వానలు బాగా కురియును. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలించును. ఎర్రని ఉదయం కూడా పూజా కార్యక్రమం బాధ్యత పెట్టి దాంతో పాటు కార్యక్రమం పెట్టి వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం బలహరం గరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రామ ప్రజలందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యములు భోగభాగ్యంతో సుఖంగా ఉండాలని, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం, మన మతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మొదలెడుతున్నామండి. ప్రతి సంవత్సరము కూడా మా వరనాటిపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం చేసుకుని ఆ రోజు సంవత్సరంలో చేయవలసిన పండుగ వివరాలు, అలాగే ఈ యొక్క గృహ నిర్మాణ వివరాలు, కత్తెర, మూలములు, ఈ పంచాంగ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామండి. ఈ యొక్క సంవత్సరంలో మనం చేయవలసిన పండుగ గ్రామ దేవతమైనటువంటి రావులంపల్లి పండుగ,
అలాగే కత్తిర గృహప్రవేశ విషయాలు, ముహూర్తాలు, మూడం విషయాలు, అలాగే వినాయక చవితి విషయాలు, ఈ పండుగలన్నీ కూడా ఈరోజు చర్చించుకుని ఈ సంవత్సరంలో ఈ యొక్క ఆలోచనతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. అందరూ కూడా విచ్చేసి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ విశ్వాసనామ సంవత్సరంలో రాజు రెడీ అవడం వల్ల మేఘములు బాగా వర్షించి వానకు కురియు, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలించును, ఎర్రని పుష్పజాతులు బాగా కురియు. ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి, అగ్నిాధిపతి మేఘాధిపతి సూర్యుడు, మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ నవనాయకుల్లో పాపులకు 6 ఆధిపత్యులు, 3 ఆధిపత్యులు సూర్యుడు వచ్చితే దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సచాలుగా సాగును. ప్రతిరోజు కూడా ఏదో సమస్య ఎదుర్కొనవలసి వచ్చును. నూతన పరిశ్రమలు స్థాపించిన ఆర్థిక సమస్యలు కొంచెం ఎక్కువగా ఉండను. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నప్పుడు కొంచెం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటారు. ప్రతి వస్తువు కూడా ధరల పెరుగుచే అభివృద్ధి పొందబడును. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం వృద్ధి చెందును. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. కొన్ని దేశాలు అట్టడుగు స్థాయి పోను, సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. మన సైనికులు చాకచక్యాలతో ఎదుర్కొంటారు. అంతరిక్ష బదులు విద్యుత్ పంపును. జిల్లాలో విశ్వావసు ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మేమకోటి నరహరి శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి ఉగాది విశిష్టత, పంచాంగంలోని విశేషాలను, విశ్వావసు నామ సంవత్సరంలో భవిష్యత్తు వివరాలు తెలిపారు. మైలారపు సూర్య వెంకటరమణ వేద వచనం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్య ఆర్థిక అభివృద్ధితో తులతూగాలని పేర్కొన్నారు. ప్రజాశ్రేయస్సు, సంక్షేమం, అభివృద్ధిలో జిల్లాను ప్రగతి పదంలో నడిపించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలు అందరూ భాగస్వామ్యం. పోలీసు సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి మాట్లాడుతూ ఉగాది వేడుకలు తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలకు నిలువుటద్దం అన్నారు. ఉగాది తెలుగు ప్రజల కొత్త సంవత్సరాన్ని, కొత్త పనులు ప్రారంభం చేయడానికి గొప్ప రోజుగా భావిస్తున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జేబీ తిరుమలాచార్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఏఎస్పీ అంకిత సురానా, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, జిల్లా అధికారులు ఎన్టీ నాయుడు, తమర్చ కొండలరావు, కె చలపతిరావు, ఏ మురళీధర్, టి దుర్గాప్రసాద్ రెడ్డి, ఓ ప్రభాకర్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్ కృష్ణవేణి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎన్బి రావు, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్నారు వారు. శ్రీమాన్ ఇటీవలే మన్యం ధీరుడు అనే సినిమాకి మన ఊరు తరపున ఓ చక్కని పాటను రాసి నమో నమో భరతమాత అని మంచి పాటను రాశారు. అలాగే సంపాదకులు కూడా ఒక మంచి రచయిత, మన గ్రామం వాడని చెప్పుకోవడానికి చాలా ఆనందకరం. వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు జిల్లాధికారి తరఫు నుంచి. అండ్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, ఎస్పీ సార్కి నా హృదయపూర్వమైన ఉగాది శుభాకాంక్షలు. అండ్ వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వారి యొక్క ఆ కవిత్వంని, టాలెంట్ను ఆ విధంగా కాపాడుకుంటూ వారు ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా నేను వారందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాలంలో మరి ఎవరు కూడా అసలు తెలుగు భాష కవిత్వం గురించి పక్కన పెట్టండి, తెలుగు భాష గురించి మరి నేర్చుకోవడానికి ఇంకా గర్వపడాలి. ఎందుకంటే ఉగాది వచ్చిందిరా ఉత్సాహం తెచ్చిందిరా అంటారు. సో ఉగాది ఏం తీసుకొస్తుందంటే మనకు ఉత్సాహం తీసుకొస్తుంది. ఎందుకంటే మనం అంతా షడ్రుచులు సేవిస్తాం, అందరూ ఇంట్లో వచ్చి మంచి సంపద వస్తువుల్లో ఉంటాం, పిండి వంటలు వేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్కి మనం ఈ రోజు నుంచే ఒక ప్లానింగ్, ప్రణాళిక అన్ని కూడా ఉంటాయి. సో ఇందాక ఎవరో చెప్పారు అవధాని గారు ఏంటంటే పద్దులు కూడా రాసుకుంటారని చెప్పి, అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కూడా మన వాళ్ళకి. సో ఇంత మంచి ఒక సంవత్సరం వేడుక మనం అందరం చేసుకుంటున్నాం. అయితే పార్వతీపురం మన్యం జిల్లా వరకు వచ్చినట్టయితే మనం ఒక 3 లక్ష్యాలతో ముందుకు వెళ్తాం: శ్రేయస్సు, అభివృద్ధి మరియు సంక్షేమం. సో ప్రజలందరూ శ్రేయస్సుకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 విధానం అనే దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ P4 విధానంలో ఏంటంటే మార్గదర్శి కుటుంబ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పార్వతీపురంలో ఘనంగా ఉగాది వేడుకలు హాజరైన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. సబ్బవరం మండలంలో ఉగాది వేడుకలు, మల్లునాయుడుపాలెం, గుల్లేపల్లి గ్రామాల్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు. పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నవోదయ 2.0 కార్యక్రమం హాజరైన ఎక్సైజ్ సిఐ కోట కృష్ణారావు. ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చగడ పంపిణీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, నా కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు బోకం సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు, కోకో కోలా డిస్ట్రిబ్యూటర్ సబ్బవరం